గైస్, మేమైతే ఇప్పుడు చార్మినార్ వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళతో అనమాట. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సమ్మర్స్ కాబట్టి ఇలా కాటన్ లాంగ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. చార్మినార్ చెప్పు. చార్మినార్ అను ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? సో మా పిన్ని వాళ్ళు సమ్ షాపింగ్ చేయాలని చెప్పేసి మా పిన్ని ఇంకో పిన్ని కలిసి వెళ్ళారనమాట. సో నేను, సాయి, అమ్ములు, నక్షు కలిసి చార్మినార్ దగ్గరికి వెళ్దాం, ఫొటోస్ దిగుదామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ టైం రావడం ఫస్ట్ టైం. సో నైట్ ఎలా ఉంటుంది, నైట్ వ్యూ ఎలా ఉంటుందని చెప్పేసి నేను చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను. రంజాన్ అప్పుడు ఎప్పుడు కుదరలేదు. సో ఈసారి డెఫినెట్లీ రంజాన్కి కూడా విజిట్ చేస్తాను. చార్మినార్ అంటే అందరికీ తెలిసిన ప్లేస్ అయితే ఈ నిమ్రా కెఫే అనమాట. సో ఇక్కడ అయితే బన్ మస్కా ఇంకా చాయ్ అనేది చాలా ఫేమస్. సో మేము కూడా ఇవన్నీ ట్రై చేసామన్నమాట. సో టీతో పాటు బిస్కెట్స్ అండ్ ఇక్కడ అసార్టెడ్ బిస్కెట్స్ అని కూడా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, బటరీగా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ బన్ మస్కా కూడా చాలా బాగుంది. మస్కా బన్ ఆర్ బన్ మస్కా అనుకుంటా. సో ఇట్ వాజ్ రియలీ నైస్. సో మలైతో చేశారనమాట. సో మావాడు కూడా బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో డెఫినెట్లీ చార్మినార్ వస్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వకండి. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా మమ్మల్ని జాయిన్ అయ్యారనమాట. సో వాళ్ళు కూడా ఛాయ్ తాగారు, వాళ్ళు కూడా ఈ బన్ మస్కా టేస్ట్ చేశారు, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. మా పిన్ని వాళ్ళు అంటే మా పిన్ని వాళ్ళ సిస్టర్ అనమాట, మహాలక్ష్మి పిన్ని. వాళ్ళు బెంగళూరు నుండి ఫోటో కాదు, వీడియో కొట్టుకోండి. సో తినేసాక మేమైతే ఇలా బయటికి రాగానే ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట. చీకటి అయిపోగానే ఇలా చూసాము ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అక్కడ రావడం, అదంతా కూడా చాలా మ్యాజికల్ అనిపించింది. అండ్ స్ట్రీట్ షాపింగ్ వస్తే ఇక్కడ పిల్లల బొమ్మల షాప్ కనిపించింది. మా వాళ్ళు ఆగాడు. బట్ హీస్ వెరీ లైక్ ఏం కొనాలి అని చూస్ చేసుకోవడంలో చాలా ఆలోచించడం అనమాట. ఒక దానికంటూ ఫిక్స్ అవ్వలేదు, అలా అని ఇదే కావాలని కూడా ఫోర్స్ చేయలేదు. సో ఏది కొనిస్తే అది తీసుకున్నాడు అనమాట. నేను ఇలా బ్యాంగిల్స్ దగ్గర బాగుంది అని ఇలా చిన్నగా ఫోటోషూట్ చేసుకున్నాను. సో ఇంకా చిన్న ఫ్యాన్స్ దొరుకుతాయి కదా, అలాంటివి కొన్ని ఏవో కొన్నాము. సో ఎండ్ ఆఫ్ ద వీడియో మేము ఏమేమి కొన్నాం అనేది షాప్ చేసినవన్నీ హాల్ లాగా చూపిస్తాను. సో మీకు అప్పుడు ఐడియా వస్తుంది లైక్ ఏంటి అని. సో ఇక్కడైతే ఈ చిన్న ఫ్యాన్ అయితే తీసుకున్నాను, మా వాడికి కూడా బాగా నచ్చింది అది. తీయచ్చు పిన్ని, అది ఆడపిల్లలు అంట. రెస్టింగ్, అందరికి బాగా రెస్ట్ వచ్చింది అన్నట్టుగా కొంచెం ముందుకు వెళ్ళాము. రంజాన్ టైంలో అయితే చాలా ఉంటాయి. సో ఇక్కడైతే తవా షవర్మా అయితే ట్రై చేసాము. డ్రైగా ఉంటుంది వితౌట్ మయోనీస్. ఇట్ వాస్ ఫైన్. బట్ ఇంకా కొంచెం రంజాన్ టైంలో వచ్చింటే చాలా బాగుండేది. లైక్ కబాబ్స్ అని అవని ఇవని చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి రంజాన్ టైంలో. సో ఇదొక ట్రై చేసి వీ వెంట్ టు అవర్ ఫేవరెట్ ప్లేస్ షాదాబ్ హోటల్ అనమాట. సో ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా చాలా చేంజ్ అయ్యాయి అప్పటికిప్పటికి. నేను బీటెక్లో మా ఫ్రెండ్స్తో వచ్చానమాట. సో అవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయి. సో షాదాబ్ హోటల్కి గర్ల్స్ గ్యాంగ్తో వచ్చాము. సో అక్కడ కూర్చున్న టేబుల్ అవన్నీ కూడా గుర్తున్నాయి నాకు. సో ఇట్ వాజ్ నైస్. మళ్ళీ మేము ఇక్కడ నక్షతో వచ్చాము. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏం లేదు కాబట్టి సో ఇక్కడ ఏదైనా ఫుడ్ ట్రై చేద్దాము, షాదాబ్లోనే ఒక బిర్యానీ అలా తినేద్దాంలే అని చెప్పేసి వచ్చేసాము. సో నాకైతే చాలా బాగా నచ్చింది బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తీసుకొచ్చారనమాట. సో చూస్తూ ఉండే మేము బయట నుండి ఒక పెద్ద ఆటోలో అప్పటికప్పుడుకి మండీలాగా ఇట్లా హండీస్ లాగా తీసుకొచ్చారు చాలా వరకు బిర్యానీస్. బాగుందా? Going home, bye. మేము రిటర్న్ వచ్చాము చార్మినార్ నుండి. సో ఇవన్నీ కొన్నాం అనమాట. ఏమేమి కొన్నామని చూపిస్తున్నాను. తీస్తున్నావా?
శారీ ఉంది. సో మా పిన్నికి బాగా నచ్చి ఇలాంటిదే సేమ్ తీసుకుని. అంటే ఇది 200 బార్గెన్ తెలియదా? నేను ఏంటని చెప్పి 250 అని చెప్పారు, బట్ 350 చెప్పాడు. 200 అంట. ఇది ఒక సేమ్ మీలాగే బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తుంది. సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది తీసుకున్నారు. ఇవెంత? 100. 100 బాగున్నాయా? లెగ్గింగ్స్ బాగున్నాయి. లెగ్గింగ్స్ ఇది చాలా ఒకటి బాగుంది. ఇది ఒకటి. ఇదిగో ఫ్యాన్ చూపించు, ఈ ఫ్యాన్ మిర్రర్ చూపించు. మై మిర్రర్ దిస్ ఈజ్ 180 రూపీస్ ఫ్యాన్. 3 తీసుకున్నాం. గ్రీన్ ఒకటి రూపాయి. ఇంకా లక్ష్మణ్ బొమ్మలు చూపించు. నక్ష బొమ్మ అమ్ములు స్పెట్స్ ఇది చూపించు. ఒకటి. ఇంకా మమ్మీ ఇది ఒక ట్రైన్ బొమ్మ తీసుకున్నాం నక్షకి. అండ్ ఇది ఒక గన్ను చూపించుకున్నాం. నక్ష గన్ను చూపినా? ఈ గన్ను చూపి నొప్పు. అరే నా మీదకి వేయకు పిన్ని తర్వాత అన్నమాట. మా పిన్ని వాళ్ళు కొత్త ఇంటికి వెళ్ళారు. సో చేంజ్ అయిన తర్వాత హోమ్ మేక్ ఓవర్ ఈ కర్టెన్స్ ఇచ్చాడు చేయి. ఈ కర్టెన్స్ ఎంత? పిన్ని కర్టెన్స్ ఈచ్ 150. ఈచ్ 150. కలర్ 4 కలర్స్ తీసుకున్నాము. ఇంకా ఇవి తీసుకున్నాం. తర్వాత మా ఇంట్లో కిటికీ విండోస్ చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. కలర్ ఒకటి. ఇది ఎంత? 150. అదే అంతే. ఇవి పిల్లో కవర్స్ తీసుకున్నాము. పిల్లో కలర్స్ కవర్స్ బెడ్షీట్స్ అండ్ దుప్పట్లు. క్వాలిటీ బాగున్నాయి, క్వాలిటీ ఎక్సలెంట్. ఇవి 6 ఇచ్చారు. కమ్మలు చూపించు. ఈ దుప్పట్లు చాలా బాగున్నాయండి. 150 అంట. నేను ఇది బ్యాగ్ వేసుకున్నా కూడా అమౌంట్ ఇలా. అయ్యో నా వాయిస్తో పాటు నేను కూడా మాట్లాడాను. మనమేమి అవునా? బిస్కెట్లు పెట్టి దాంట్లో బిస్కెట్ పెట్టింటే పడిపోయింది. 100. ఒకటి 100. క్వాలిటీ చాలా బాగున్నాయి. క్వాలిటీ చాలా బాగుంది. 100. తర్వాత నేను Next, బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్. ఇయర్ రింగ్స్ ఇంకోటి ఉన్నాయి కదా. మహాలక్ష్మి కూడా కంగారు బాగా ఎక్కువ. ఈ బెడ్షీట్ తీసుకున్నాను. తర్వాత ఇది డోర్ మ్యాట్స్ కూడా ఇలా కొన్ని open ఇంకా చేయాలి. బాగున్నాయి డోర్ మ్యాట్స్. అవి 100కి బార్గెన్ చేసాం. ఇవి కూడా డోర్ మ్యాట్స్ అన్నమాట. సో క్లోతింగ్ కంటే కూడా ఇట్లా బెడ్షీట్స్, బ్లాంకెట్స్, దుప్పట్లు, బ్యాంగిల్స్ అయితే బాగుంటుంది చార్మినార్లో. సో ఇదన్నమాట. మా బాడీ క్యాప్. సో నక్షత్కి క్యాప్ తీసుకున్నాం. వేర్ ఇస్ మై బ్లూ కలర్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి చూడు. ఇంకొక ఇయర్ రింగ్స్ పిన్ని దండ తీసుకుంది ఒకటి. అది ఎప్పటి నుంచో ఎత్తుకుతున్నా నేను. మీషోలో కూడా అది సేమ్. నా ఇయర్ రింగ్స్ వైట్. వైట్వి అక్క దగ్గర ఉన్నాయి. ఇది ఒక చైన్. ఇదెంత? 100. 100 రూపీస్ చేంజ్ అయితే ఒక 10 పెట్టుకెళ్ళండి. ఎందుకంటే అన్ని 100 అంటారు. ఇది ఒక ఇయర్ రింగ్. ఎందుకు రాలేపింది మీరు అక్కడికి? బాగున్నాయి. చాలా బాగుంది. ఎక్కడికి? అమ్ములు ఎవరు చూపేసి అమ్ములు ఏవి తీసుకుని ఆటోలో రావాల్సింది. ఫ్లవర్ క్లిప్స్ ఈ రెండా? నేను వైట్ ఇది తీసుకున్నా. అమ్ములు ఈ రెండు. అమ్ములు నాకు ఇది నాకు ఒక్కటి ఇది ఒకసారి గన్నీవా? ఓకే ఒక్కసారి ఇది మా ఒకసారి నాకు ఇవ్వా? ప్లీజ్ నక్షిత్ ఒక్కసారి. నేను నీకు మళ్ళీ ఇస్తా. ఓయ్ ఇది ఒకటి. లేములు ఇయర్ రింగ్ ఉందేమో ఇక్కడ. ఒక్క నిమిషం. నాకు అన్నట్టు వెళ్ళేటప్పుడు ఒకలా వెళ్ళి వచ్చేటప్పుడు కమ్మలతో స్పెట్స్తో మారిపోయి స్పెట్స్, ఇయర్ రింగ్స్. డెబ్బై ఏళ్ళ పిల్లోడు